హాయ్ ఆల్. ఇప్పుడే జీ5లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే మూవీ చూసా. యాక్చువల్గా ఈ మూవీ థియేటర్లో వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నా, కానీ మిస్ అయ్యామాట. కానీ ఓటీటీకి వచ్చాక అయితే ఇప్పుడు చూసా. మూవీ ఎలా ఉందంటే చాలా చాలా బాగుంది. అసలు రివ్యూ ఇప్పుడు ఆపేసైనా ఫస్ట్ వెళ్ళి ఖచ్చితంగా మూవీ చూసేయండి. మస్ట్ వాచ్ మూవీ మాట, అస్సలు మిస్ అవ్వద్దు. విలేజ్ బ్యాక్డ్రాప్లో మంచి డ్రామాతో చాలా బాగా తీశారు. ఫ్యామిలీతో సహా అందరూ కలిసి కూర్చుని చూడొచ్చు అనమాట. ప్లాట్ ఏంటంటే మన హీరో వచ్చేసి ఒక ఫోటోగ్రాఫర్ అనమాట. ఒక ఊర్లో ఒక రోజు ఒక పర్సన్ అనేది వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది తీయమని చెప్తాడు అనమాట. ఇప్పటిదాకా నువ్వు తీసిన వాటిల్లో ఇదే బెస్ట్ అవ్వాలని చెప్పి మనోడికి చెప్తాడు అనమాట. మన హీరో వాడి చేత చాలా ఖర్చు పెట్టిస్తాడు. తీరా లాస్ట్కి ఏమవుద్దంటే మెమరీ కార్డ్ అనేది బిస్కెట్ చేస్తాడు అనమాట. ఈ మెమరీ కార్డ్ పోయిందనే విషయం తెలిస్తే వాడు మనోడిని అసలు వదలడు. సో మన హీరో ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా తప్పించుకున్నాడు, ఏం చేశాడు, వాడిని కన్విన్స్ చేశాడా, లేకపోతే మెమరీ కార్డ్ని మళ్ళీ తెచ్చుకున్నాడా, ఏం చేశాడు అనేది స్టోరీ అన్నమాట. స్టోరీ చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ కొంచెం లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనకి డిఫరెంట్ టేక్స్లోకి వెళ్తాయి. ఒకసారి ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఇంకో కొత్త ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఇలా వెళ్తుంది అన్నమాట స్టోరీ అనేది. అదైతే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఈ మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే కామెడీ మాట. మనకి నార్మల్ కామెడీ ఉండదు, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. అదైతే కొన్ని సీన్స్లో చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. ఇంకొక మేజర్ పాజిటివ్ ఏంటంటే ఈ సినిమాకి 90s కిడ్స్లో మన మౌలి తమ్ముడి కింద చేసిన వాడు ఉంటాడు కదా, వాడు ఈ సినిమాలో కూడా ఉంటాడు. వాడు యాక్టింగ్ అయితే సూపర్ మాట, చాలా బాగా చేశాడు. కామెడీ మొత్తం మనోడేదే మాట సినిమాలో. చాలా బాగా జనరేట్ చేశాడు. అసలు కొన్ని సీన్స్ అయితే వాడి ఇన్నోసెన్స్, వాడి యాక్టింగ్తో అయితే నేను చాలాసేపు నవ్వుకున్నా. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేసేది మనోడే, మళ్ళీ ఏం తెలియనట్టుగా ఉంటాడు అనమాట. అది బాగుంది. వాడి క్యారెక్టరేషన్ అనేది మంచిగా డిజైన్ చేశాడు, దానికి న్యాయం కూడా చేశాడు అనమాట. అండ్ ఇంకొక క్యారెక్టర్ మనకి బాగా నచ్చేది ఏంటంటే హీరోయిన్ అనమాట. హీరోయిన్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. మనకి కొంచెం పెద్ద హడావిడిగా ఇట్లా ఏం లేకుండా మన పక్కింటి అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కానీ కాన్వర్సేషన్స్ కానీ అంతా చాలా బాగా అనిపించింది. తను సూపర్ చేసింది అనమాట. అండ్ ఈ మూవీలో ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు, అదైతే చాలా బాగుంది. మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు అనేది తప్పే. ఆ తప్పు అనేది మనం ఒప్పేసుకుంటే ఆ రిడెంప్షన్ అనేది అప్పుడే జరిగిపోతుంది. లేదంటే ఇలా తప్పు మీద తప్పు మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ మనం ఇలా సరిదిద్దుకోలేం. జీవితాంతం అదొక గిల్ట్ కింద మనకు ఉండిపోద్ది అన్నట్టుగా చూపించారన్నమాట. అదైతే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ మూవీలో అందరు క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంది అన్నమాట. అందరూ కూడా చాలా ప్యూర్ సోల్స్తో మంచి ఊరు ఎన్విరాన్మెంట్లో భలే డిజైన్ చేశారు. వాళ్ళందరూ కూడా చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు అనమాట. క్లైమాక్స్లో ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే టైటిల్ అనేది ఎందుకు పెట్టారని దాన్ని జస్టిఫై చేస్తూ ఒక సీన్ ఉంటుంది అనమాట. ఆ సీన్ అయితే పీక్స్ ఉంది, చాలా బాగుంటుంది ఆ సీన్. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.